ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడం వల్ల ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసలాట ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరిశీలించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. అయితే ప్రైవేటు దేవాలయాలకు భక్తుల తాకిడి ఎక్కువైనప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పారు. దేవాదాయ శాఖ అధికారులు కానీ ఒక సూచన మేరకు ఆ ఆలయాల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ పండా గారు వారు చెప్పారా లేదా తెలియదు, అవసరం లేదు. రేపు ఆ నివేదిక మా దగ్గర ఉన్నప్పుడు ఫలానా టైంలో ఫలానా ఉత్సవం జరుగుతుంది ఆ ఆలయంలో అనేది కాశీబొగ్గలు అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జిల్లా యంత్రాంగం స్పందించే విధంగా మేము ప్రభుత్వం నుంచి నివేదికల్ని ఆదేశాలను ఇవ్వడానికి ఒక ఆలోచన చేస్తున్నాం. ఇంకా పరిపూర్ణమైనటువంటి ఆలోచనతో రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి సంఘటనలు జరగకుండా ఈవెన్ ప్రైవేట్ వ్యక్తులు నిర్మాణం చేసేటువంటి వాటిలో కూడా చేయాలనేటువంటిదే ఇవాళ మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మేము ముందుకు వెళ్తాం. ఇంకా కూడా మా శాఖకు సంబంధించిన సీనియర్ అధికారులు ఉన్నారు, ఆగమ పండితులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆలోచన, వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఒక నివేదికను తయారు చేసి ఒక యాక్షన్ ప్లాన్ని అన్ని జిల్లాలకి అందరి కాంగ్రెస్